హాయ్, నా పేరు డాక్టర్ పి విజయకరణ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ని అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ అరిట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనము ఒక అలాంటి క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నామంటే అది ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ లైఫ్కి రెస్పాన్సిబుల్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం హైలీ ప్రివెంటబుల్ అండ్ హైలీ క్యూరబుల్ క్యాన్సర్, అది సర్వైకల్ క్యాన్సర్. జనవరి అనేది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి మనము సర్వైకల్ క్యాన్సర్ గురించి కొంచెం తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంది? గర్భసంచి ముక్కోదారం క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ తోటి కాజ్ అవుతుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది లేడీస్లో చాలా కామన్. ఒక హెచ్పివి ఇన్ఫెక్షన్ అయితే యూజువలీ మన బాడీయే దాన్ని ఫైట్ చేసి క్యూర్ చేస్తుంది. ఒకవేళ ఇదే ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా ఓవర్ మెనీ ఇయర్స్ ఉన్నప్పుడు అది సర్వైకల్ క్యాన్సర్గా మారుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంత కామన్ ఉన్నా కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇట్ ఈస్ హైలీ ప్రివెంటబుల్. దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ హెచ్పివి వ్యాక్సినేషన్. 95% సర్వైకల్ క్యాన్సర్స్ హెచ్పివి వైరస్ వల్లనే అవుతుంది. సో దీనికి మనం ఒక వ్యాక్సిన్ ఇస్తే 95 to 98% ఆఫ్ ద టైమ్స్ మనం సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇండియాలో all girls and women from 9 to 26 years of age ki recommended vaccination. ఇది either 1 dose or 2 doses లో ఇవ్వబోతుంది. సెకండ్ స్టెప్ రెగ్యులర్ స్క్రీనింగ్. ఆల్ ఉమెన్ 30 years నుంచి 65 years ఏజ్ వరకు ఎవ్రీ 2 to 3 years ఒక ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. 65 years తర్వాత ఒకవేళ మీకు ప్రీవియస్ ప్యాప్స్మియర్ నెగిటివ్ ఉంటే దాన్ని మళ్ళీ తర్వాత చేయించుకోవడం అవసరం లేదు. సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. మీకు ఒకవేళ తెల్లబట్ట అయినా కానీ, వజానాల నుంచి బ్లీడింగ్ అయినా కానీ, అన్యూజువల్ బ్లీడింగ్ అంటే మెన్సెస్ మధ్యలో కానీ మీకు అన్యూజువల్ బ్లీడింగ్ అయితే, పోస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ బ్లీడింగ్ అయితే, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్కి ఏమైనా బ్లీడింగ్ అయితే, బ్యాక్ పెయిన్ కానీ పెల్విక్ పెయిన్ కానీ ఉంటే మనము వీలైనంత వరకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం మంచిది. ఈ సిమ్టమ్స్ని మనము ఇగ్నోర్ చేయకుండా త్వరలోనే క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తించి అప్పుడు ఈజీగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ హైలీ ప్రివెంటబుల్ ఉన్న హైలీ క్యూరబుల్ కూడా. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ని మనం త్వరగా గుర్తిస్తే మనం క్యూర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏమున్నాయి? ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం సింపుల్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్స్, లేజర్ కొనైజేషన్ కానీ, లీప్ కానీ చేస్తే క్యాన్సర్ని తీసేసి మనం క్యూర్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ అంటే గర్భసంచి తీసేసి సర్జరీ చేస్తే క్యూర్ అయిపోతుంది. కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చే వరకు మనము స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చినా కానీ రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ తోటి ట్రీట్ చేస్తాం. స్టేజ్ పెరుగుతూ ఉంటే మీ క్యూర్ రేట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ తోటి మనం గెలిచేది ఎలా? హెచ్పివి వ్యాక్సినేషన్ కానీ, రెగ్యులర్ స్క్రీనింగ్ కానీ, సిమ్టమ్స్ని త్వరగా ఐడెంటిఫై చేయడం కానీ, జనరల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఈ క్యాన్సర్ తోటి మనం గెలవచ్చు. ఒకవేళ మీకు హెచ్పివి వ్యాక్సినేషన్ కానీ, ప్యాప్స్మియర్ కానీ చేయించుకోవాలని ఉంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.